అండి, నా పేరు అలేఖ్య. నేను భీమ్గల్ మండలం పురాన్పేట్ గ్రామం నుంచి వచ్చాను. నిజంగా అసలు ఏంటంటే ధ్యానం ఎంత గొప్పదండి. నిజంగా ధ్యానం అంటే ఏందో తెలియక చాలా నాకు హెల్త్ ఇష్యూస్ బాగుండేదండి. అయితే ఎన్నో హాస్పిటల్ తిరిగాను. ఎన్ని హాస్పిటల్ తిరిగినా నాకు కరెక్ట్ ఇట్లా మెడిసిన్ దొరకలేదు. అయితే అట్లనే హెల్త్ ప్రాబ్లమ్స్ని చాలా ఇట్లా అనుభవించానండి. అయితే నాకు మ్యారేజ్ అయిన తర్వాత మా ఇంటి పక్కన పావని మాస్టర్ అనే మేడం ఉంటుందండి. ఆ మేడం నాకు ధ్యానం పరిచయం చేశారు. అలేఖ్య, నీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, నువ్వు మా పిరమిడ్లో వచ్చి ధ్యానం చేసుకో, నీకు ఖచ్చితంగా హెల్త్ ఇష్యూస్ వెళ్ళిపోతాయి అంటే నేను డైలీ సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళి ధ్యానం చేసుకునేదానండి. అయితే ధ్యానం చేస్తూ నాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి. అయితే డివర్స్ వరకు వచ్చాయి అక్కడ ధ్యానం చేసేటప్పుడు. అయితే ఇక ధ్యానం నాకు డివర్స్ కావద్దని చేశాను, కానీ డివర్స్ అయినాయండి. అది ఇక నా మంచిగా అనుకుంటాను. ఎందుకంటే ఆ డివర్స్ కావడం వల్లనే నేను ధ్యానంలోకి వచ్చి కొత్త లైఫ్ని చూశానండి. ఎంత గొప్పది ధ్యానం అని తెలుసుకున్నాను. అప్పటి నుంచి నేను శాకాహారిగా మారాను. మధ్యలో కూడా కొద్దిగా బాగా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఇక ధ్యానంని పక్కన పెట్టేసరికి ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయాయి. తర్వాత ఇక మళ్ళీ 1 year నుండి మళ్ళీ ధ్యానం రోజు డైలీ బ్రహ్మముహూర్తంలో 3 hours చేశానండి. అప్పటి నుండి నాకు హెల్త్ ఇష్యూస్ అన్నీ వెళ్ళిపోయాయి. చాలా యాక్టివ్గా చాలా బాగుందండి. నిజంగా ఎంత గొప్పది ధ్యానంకు. అసలు మనం ధర్మ మార్గంలో కూడా ఉండాలండి. మనకు ధ్యానం కుదరాలంటే మనం ధర్మ మార్గంలో ఉండాలి. ఫస్ట్ ధర్మంలో ఉంటే మాత్రం మనం తొందరగా విషయం కనెక్ట్ అయ్యి మనకు అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయండి. శాకాహారిగా శాకాహారిగా ఇప్పుడు అంటే ఒక 1 year నుండి నేను నాన్ వెజ్ బంద్ చేశానండి. దానివల్ల నాకు బాడీలో ఇట్లా ఇంప్రూవ్మెంట్ కూడా కనిపించింది. నిజంగా అసలు నాన్ వెజ్ వల్ల ఇంత హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని అర్థమైపోయింది. ఈ ధ్యానం అనేది కూడా మనకు ఎలాంటి ప్రాబ్లం అయినా క్లియర్ అవుతుందండి. దయచేసి అందరూ ధ్యానం చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే శాకాహారిగా మారాలని కూడా కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ మా పెద్ద నవనత సిద్ధులగుట్ట పైన ఈరోజు 2వ వార్షికోత్సవం జరుగుతుందండి. అయితే ఎంత పెద్ద ఎత్తున జనాలు తరలి వచ్చారు. అయితే దానికి సంబంధించిన కమిటీ మెంబర్స్ సాయికృష్ణ రెడ్డి సారు, గంగారెడ్డి సార్, వాళ్ళ సేవ ఎంత గొప్ప అండి. వాళ్ళ ఎంతో సేవతో ముందుకు నడిపిస్తున్నారు ఈ ప్రోగ్రామ్ని. అయితే వాళ్ళ వల్లనే ఇంత ఎత్తున 108 గ్రామాలు తరలి వచ్చారు. ఇంత సక్సెస్ఫుల్ అయింది. థ్యాంక్ యూ సార్, మీకు నిజంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇంత సిద్ధులగుట్టని ఇంత ఇంప్రూవ్మెంట్ చేసినందుకు మీకు ధన్యవాదాలు సార్. అయితే నిజంగా ఇప్పుడు నేను యాక్చువల్లీ ఫుడ్ కోసం వచ్చాను సార్. ఇక్కడికి ఫుడ్ కోసం వచ్చాను. ఎందుకంటే ఎంత ఎనర్జీస్ హెల్తీగా ఉంటామండి. అయితే ఇక్కడ ఒకసారి అటెండ్ అయినామంటే సిద్ధులగుట్టకి తర్వాత ఏదో ఒక మిరాకిల్ జరుగుతూనే ఉంది. అందుకే నేను వచ్చేసాను. ఫుడ్ ఎందుకు తీసుకున్నా అంటే కొద్దిగా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇట్లా హాస్పిటల్ తిరగడం వల్ల ఫుడ్ చేంజ్ అయిపోయింది. దానివల్ల ఒక్కసారి ఇక్కడ ఫుడ్ గురించి వచ్చి తినేసి వెళ్తే ఎనర్జీస్గా ఉంటాయని ఇక్కడికి వచ్చాను. అయితే నిజంగా ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా ఉంది. ఇక్కడికి మరోసారి సాయికృష్ణారెడ్డి సార్కి నిజంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. మేడం, ఇందాక మీరు చెప్పారు కదా ఫుడ్ వల్ల నా హెల్త్ ఇష్యూస్ బాగున్నాయి అని చెప్పేసి అన్నారు కదా. సో అసలు ఈ ఫుడ్ యొక్క విశిష్టత ఏంటి? అంటే ఈ ఫుడ్ తినడం వల్ల అంత పాజిటివ్నెస్ ఎలా అవుతుంది? దీన్ని చేసేవాళ్ళు ఎలా చేస్తారన్నమాట? అంటే ఎవరు చేస్తారు ఈ ఫుడ్ ఇట్లా ఎందుకు బాగుంటుంది అంటే అది వెజిటేబుల్స్ మళ్ళీ దాన్ని ధ్యానం చేసి వంట చేస్తారు కాబట్టి చాలా ఎనర్జీస్ ఉంటాయి. కాబట్టి ఇక్కడికి వచ్చాను తినడానికి. అయితే ఇట్లా మనం నాన్ వెజ్ ఒక్కసారి మీరు ఈ నాన్ వెజ్ అనేది పక్కన పెట్టి శాకాహారిగా మారి మంచిగా వెజిటేబుల్స్ తింటే మనకు అప్పుడు తెలుస్తాయండి ఏది ఇంప్రూవ్మెంట్ అన్నది మనకు ఏర్పడుతుంది. అయితే నేను అది తెలుసుకున్నాను. అందుకే అప్పటి నుండి వెజిటేబుల్స్ ఇలా తినడం జరిగిందండి. అయితే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్కి నిజంగా నా పాదాభివందనాలు, ఆత్మ ప్రణామాలు సార్కి. సార్ నిజంగా ఇంకా కొత్త లైఫ్ ఉందని మీరు ప్రూవ్ చేశారు. నిజంగా అసలు చనిపోయే మనిషిని కూడా మీరు బ్రతికించారు సార్. ఈ ధ్యానం నిజంగా ఇప్పటికీ నేను వదలను. ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఎదుర్కొంటూ మరీ ధ్యానం చేస్తున్నా సార్. ఎందుకంటే ఎంతో దృఢంగా నాకు ఇట్లా మనసు కూడా ఆత్మపరంగా ఎంతో ఎదుగుతున్నట్టుగా అనిపిస్తుంది సార్. నిజంగా
ధ్యానం ఖచ్చితంగా అందరూ చేయండి. ధ్యానం చేస్తేనే నాకు ఎలా అనిపించిందో మీరు కూడా అలాగే అనిపిస్తుందని. థ్యాంక్ యూ కేవీ9 ఛానల్కి. నిజంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన కేవీ9 సార్కి, మేడం అక్షర మేడంకి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.